రాజేంద్ర ప్రసాద్ గారిని ఉపన్యసించవలసిందిగా కోరుతా ఉన్నా. సభాధ్యక్షులు, వేదిక మీద ఉన్న పెద్దలు, ఈనాటి కూటమి నాయకత్వానికి అదేవిధంగా ఈ యొక్క ప్రమాణ స్వీకార మహోత్సవానికి విచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి, పాత్రికేయులకి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. ముందుగా జిల్లా అధ్యక్షులు, కార్యదర్శులు, అదేవిధంగా కార్యవర్గ సభ్యులకి ఈనాడు ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలుపుతూ, మీ అందరి మీద కూడా పార్టీ ఎంతో కసరత్తు చేసి ఈనాటి జాతీయ పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా ఈ రోజున యువ నాయకుడు నారా లోకేష్ గారు మీ మీద ఎంతో బాధ్యత ఉంచారని చెప్పి ఈ సందర్భంగా మీకు మనవి చేస్తా ఉన్నాం. ఎందుకంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పోరాటం చేసే శక్తి, సమర్థత ఒక రకంగా ఉంటే, ఈ రోజున మరొక బాధ్యత మీ మీద ఉంది అని చెప్పి మీ అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. అధికారంలో ఉన్నాం, ప్రభుత్వంలో ఉన్నాం. ఒకటి సమన్వయం చేసుకోవటం ఒక ఎత్తు అయితే, ప్రజలకి, ప్రభుత్వానికి పార్టీ సారథిగా ఈ జిల్లాలో మీరు ఉన్నారనేది మర్చిపోకూడదు. అధికారంలో ఉన్నట్టు కాదు, మీరు అధికారం ద్వారా ఈ ప్రజలకి ఏదైతే అభివృద్ధి వైపో, సంక్షేమం వైపో, సమస్యలని పరిష్కరించే వైపు ఏ రకంగా ప్రభుత్వం స్పందిస్తూ ఉంది, ఆ యొక్క విధానాలని మీ ద్వారా ప్రజల్లోకి తీసుకువెళ్ళి అట్టడుగున ఉన్న పేద ప్రజానీకం అందరికీ కూడా ఆలోచింపజేసేలాగా, చైతన్యపడేలాగా చేయాల్సిన బాధ్యత ఈ నూతన కార్యవర్గం మీద ఉంది అని చెప్పి భావిస్తూ, ఆ రకంగా ఈరోజు ఈ అవకాశం మీకు కలగటం అనేది ఒక అదృష్టంగా మీరు భావిస్తూ, ఇది ఒక అలంకారం కాదు, పదవంటే ఒక బాధ్యత, ఒక ముళ్ళ కిరీటం లాంటిది అని చెప్పి, ఆ రకమైనటువంటి ఇది పూదంతరు కాదు అని చెప్పి మీ అందరూ గుర్తుపెట్టుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మీకు విజ్ఞప్తి చేస్తూ, మరి మీ అందరూ కూడా ఆ రకంగా ఈ పార్టీ కోసం కృషి చేయాలని చెప్పి, ఎక్కడ కూడా ఎలాంటి పొరపాట్లు లేకుండా సమన్వయంతో ముందుకు వెళ్ళాలని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ, ఈ అవకాశం కల్పించిన పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు గౌరవనీయులు చీరాల శాసనసభ్యులు ఎంఎం కొండయ్య గారు ఇచ్చేశారు.